పరిసరాల పరిశుభ్రత కొరకు కొంత సమయం ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. Say no to విశాఖపట్నం మీ అందరికీ తెలుసు, దేశంలోనే వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీస్. సుందరమైన నగరమే కాకుండా చాలా స్వచ్ఛమైన నగరంగా కూడా గత 10 సంవత్సరాల నుంచి మన విశాఖపట్నం ఎదుగుతూ వచ్చింది. ఈరోజు వీఆర్ స్టాండింగ్ యాజ్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీస్ ఇన్ ద కంట్రీ. గోల్ ఏంటి అంటే వీ షుడ్ బికమ్ వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. దీనికి ఏదన్నా ఒక ముఖ్యమైన కారణం ఉంది, మనం విశాఖపట్నం నగరం ఇంత స్వచ్ఛంగా ఉండడానికి, లేకపోతే ఇన్ని రకాల క్లీన్లీనెస్ ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి, శానిటేషన్ ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి అంటే అది కేవలం విశాఖపట్నం ప్రజల్లో చాలా అవగాహన ఉంది. హుడ్ లాంటి సైక్లోన్స్ని ఎదుర్కొని కూడా ఆ రోజున ఈ నగరంలోని ప్రతి ఒక్క చెట్టు కింద పడిపోయినా మళ్ళీ మనం ఇంత పచ్చటి నగరంగా ఎదిగామంటే దానికి కారణం కూడా విశాఖపట్నం ప్రజలే. అలాగే మనం ఇంత క్లీనెస్ట్ సిటీగా ఉన్నామంటే కూడా దానికి కారణం విశాఖపట్నం ప్రజలే. ఇన్ఫాక్ట్ ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర క్యాంపెయిన్ ఎందుకు టేకప్ చేసింది ప్రభుత్వం అంటే, ఎలా ప్రజల యొక్క మద్దతుతో ప్రతి ఒక్క నగరాన్ని స్వచ్ఛంగా చేసుకోవాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అండ్ ఈ కార్యక్రమం మొదలుపెట్టక ముందు కూడా విశాఖపట్నం సిటీ ప్రజల మద్దతుతోనే ఇంత క్లీన్గా, ఇంత గ్రీన్గా తయారవడం మనం అందరం చూస్తున్నాం. అయితే ఇంకా మనం చాలా ముందరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. వైజాగ్ని, ఈ విశాఖపట్నం మహానగరాన్ని ఇంకా ప్రపంచానికి ఒక స్టాండర్డ్గా, ఎస్పెషలీ మన దేశంలో ఒక నిదర్శనంగా నిలపాల్సిన బాధ్యత అందరికీ ఉంది. దానిలో ఈ ఇన్వెస్ట్మెంట్స్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, రిమైనింగ్ బిహేవియర్స్, సిటిజన్ యాటిట్యూడ్, వీటన్నిటిలో అతి ముఖ్యమైనది ఈ శానిటేషన్ మరియు క్లీన్లీనెస్. సో వైజాగ్లో గత 20 సంవత్సరాల నుంచి మనం స్వచ్ఛ సర్వేక్షణలో కానీ, లేకపోతే అర్బన్ మినిస్ట్రీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న వేరియస్ కాంపిటీషన్స్లో కానీ, రీసెంట్గా వచ్చిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్లో కానీ అణువున మనం మంచి 1000 కోట్ల ప్రాజెక్టులు సాధించడానికి, మంచి ర్యాంకులు సాధించడానికి ముఖ్యమైన కారణం శానిటేషన్, మనం క్లీన్ సిటీగా ఉండడమే. రీసెంట్గా 1500 crores, సుమారు ఒక 3 ప్రాజెక్టులు మనం అర్బన్ ఛాలెంజ్ ఫండ్లో సాధించాము. దానికి కారణం కూడా వైజాగ్లో మనం టేకప్ చేస్తున్న శానిటేషన్ ఇనిషియేటివ్స్. గ్లోబల్ ప్రాక్టీసెస్తో అనుగుణంగా వైజాగ్ నగరంలో సాలిడ్ వేస్ట్ ఈరోజు మేనేజ్మెంట్ జరుగుతుంది అనడానికి ఎటువంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. వీఆర్ కంపేర్డ్ టు ఎనీ అదర్ గ్లోబల్ సిటీ ఇన్ ద వరల్డ్. అన్ని రకమైన లేటెస్ట్ టెక్నాలజీ మనం ఇక్కడ వాడుతున్నాము. కానీ అన్ని సిటీస్ కంటే మనం మెరుగ్గా ఉండాలంటే అతి ముఖ్యమైనది అండ్ ఓన్లీ థింగ్, ఇఫ్ యూ ఆస్క్ మీ, ఈజ్ పబ్లిక్ పార్టిసిపేషన్, పబ్లిక్ అవేర్నెస్ అండ్
సిటిజన్ ఎంగేజ్మెంట్. ప్రజలందరూ కలిసి కార్పొరేషన్ సిబ్బందితో అలాగే ప్రభుత్వ సిబ్బందితో కలిసి ఈ స్వచ్ఛత మీద పని చేయకపోతే మనము వేరే అన్ని నగరాలతో పాటు ఉంటాం తప్ప అన్ని నగరాల మీద మేటుగా ఉండము. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం గురించే ఈ సాసా క్యాంపెయిన్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర క్యాంపెయిన్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇది కంటిన్యూస్గా మనం గత సంవత్సరం 12 నెలలు ఒక్కొక్క థీమ్ మీద చేసుకున్నాము. ఈ నెల 5 నెలల నుంచి కంటిన్యూస్గా మనం ఈ సాసా క్యాంపెయిన్ చేస్తున్నాం. ఈరోజు కూడా వైజాగ్లో ప్రతి వార్డులో ప్లాస్టిక్ బ్యాన్ మీద, ప్లాస్టిక్ యూసేజ్ మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి అవేర్నెస్ పబ్లిక్కి తీసుకోవాలి అని చెప్పి వేరియస్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, సింగిల్ యూస్ ప్లాస్టిక్ మీద ఆల్రెడీ ప్రభుత్వం బ్యాన్ ఉంది. మనం కూడా పెనాల్టీ ఇంపోజ్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ ప్లాస్టిక్ బ్యాన్ని మనం డిస్ట్రిక్ట్ మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాము. ఈ రోజున ప్లాస్టిక్ని ఇన్ ఆల్ ఇట్స్ షేప్స్ మనం కనుక రిమూవ్ చేస్తే చాలా వ్యవస్థలు అంది కార్మికులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మనం కంప్లీట్గా ప్లాస్టిక్ని బ్యాన్ చేయట్లేదు. బట్ స్లోలీ దేశం కూడా ఆ వైపుగా అడుగులు వేస్తోంది. అతి త్వరలో ఒక సుమారు లెస్ దెన్ 5 ఇయర్స్లోనే ప్లాస్టిక్ని కంప్లీట్గా దేశంలో మనం బ్యాన్ చేసుకునే రోజు కూడా వస్తుంది. ఈ రోజున సింగిల్ యూస్ ప్లాస్టిక్ని మనం కంప్లీట్గా బ్యాన్ చేసుకున్నాము. మనం ఆ వైపు వెళ్ళాలంటే ఆల్టర్నేటివ్ ఆఫ్ ప్లాస్టిక్స్ని అలవర్చుకోవడం మన రోజువారీ కార్యక్రమాల్లో ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి. మనం ముందు నుంచే మొదలు పెట్టాము. ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించండి. ఈ ప్లాస్టిక్ బ్యాన్ మీద, ప్లాస్టిక్ రిడక్షన్ మీద ఇఫ్ ఏదైనా ఒక సిటీ ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా ఏదైనా సిటీ ఆంధ్రప్రదేశ్లో అవతరిస్తుంది, అతి త్వరలో అవతరిస్తుందంటే ఆ అవకాశం కేవలం విశాఖపట్నంకే ఉంది. మీ అందరి సహకారంతో, మీ అందరి తోడ్పాటుతో మనం వెరీ సూన్ ఆ వైపుగా దిశలు వేయాలి. ఇప్పటి వరకు ప్రభుత్వానికి, మన కార్పొరేషన్కి ప్రజలు ఎంతగానో మద్దతు ఇచ్చారో, అతి త్వరలో మనకు స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్ సంబంధించిన ఎవాల్యుయేషన్ కూడా మళ్ళీ మొదలవుతుంది. మరొకసారి విశాఖపట్నం నగరం దేశంలోనే మొదటిగా రావాలి, వచ్చి మన రాష్ట్ర ఖ్యాతిని మరొకసారి దేశం లెవెల్లో సాటి చెప్పాలి అని చెప్పి మీ అందరి సహకారం కోరుకుంటున్నాము. ఎవాల్యుయేషన్లో ఎలా జరుగుతుంది, మీ అందరికి ఫోన్ కాల్స్ వస్తాయి, మీ అందరినీ పర్సనల్గా వచ్చి కూడా చాలామంది సర్వేస్ తీసుకుంటారు. వాటన్నిటిలో కూడా మీరు సపోర్ట్ చేయాలి. మనం ప్రతి చోట 4 రకాల పిన్స్ పెట్టుకున్నాము. వేస్ట్ సెగ్రిగేషన్ మీరు చేసినట్లయితే ఒక శానిటేషన్ వర్కర్ని మీరు సహకరించిన వారు అవుతారు. ఎంటైర్ ఎన్వైరన్మెంట్ కాస్ట్కి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు. ఇంతకుముందు అనేవాళ్ళు, అంటే మీరు ఎవరికన్నా అన్నదానం చేస్తే అది మీరు పూజ చేసినట్టు అని. ఈ రోజున మీరు ఒకవేళ స్వచ్ఛత కోసం పాటుపడితే, మీ ఇంట్లోని చెత్తని కనుక మీరు సెగ్రిగేట్ చేసి సరిగ్గా ఒక వర్కర్కి అందజేసినట్లయితే, రోడ్డు మీద వేయకుండా ఉన్నట్లయితే, అది దేవుడికి పూజ చేసిన దాంతో సమానం. మీరందరూ గమనించాలి. ఇలాంటి ఆలోచన మనందరిలో ఉండాలి. స్వచ్ఛత కోసం మనం అందరం పాటుపడాలి. ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నకి మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ స్వచ్ఛత అనేది కంటిన్యూస్ క్యాంపెయిన్. ఈ ఒక్కరోజు ఒక్కొక్క క్యాంపెయిన్ కాదు, సంవత్సరం పొడుగున మనలో అణువణువున ఈ స్వచ్ఛత మీద అవగాహన ఉండాలి. దానికోసం మనం అంత తోడ్పడాలి. అందుకోసం మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట కూడా వేరియస్ కార్యక్రమాల్లో మీ అందరితో కలిసి పాలు పంచుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.